నీకు గుడ్ న్యూస్, భార్గవి ఫ్యాక్టరీ దాదాపు మూతపడినట్టు. నా మీద కక్షతో నన్ను సాధించాలి అని నా కంపెనీ క్యాంటీన్లో తినే వాటిలో విషం కల్పించావు కదూ. నేను పెళ్ళైన మగాడి చుట్టూ తిరగడం తప్పైతే మరి నువ్వు చేస్తున్నదేంటి? అవును, మేమిద్దరం పెళ్లి కాకుండానే కలిసి ఉంటాం. రేపు అవసరమైతే నీలాంటి వీధి కుక్కల నోర్లు మూయించడానికి పెళ్లి కూడా చేసుకుంటాం. భార్గవే కావాలని వర్కర్స్ మీద కక్ష కట్టి క్యాంటీన్ ఫుడ్ లో విషయం కలిపిందని అందరినీ నమ్మించాం సార్. జయంతమ్మ నవీన్ గారిని పెళ్లి చేసుకోబోతుందట. తనేదో ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంటే దాన్ని నువ్వు ఖండించాల్సింది పోయి తప్పేంటి అంటావా? నా దృష్టిలో తప్పు కాదు పెద్దమ్మా, మంచిదే. ఇప్పటికైనా జయంతమ్మ జీవితం ఒక మంచి మనిషి చేతిలోకి వెళ్తుందని నేను చాలా సంతోషిస్తున్నాను. చందు, అవును పెద్దమ్మా, ఒకప్పుడు జయంతమ్మ వెంట పడ్డాను. మా నాన్నని చేసుకో, నీకు మంచి జీవితం దొరుకుతుంది, నిన్ను చాలా బాగా చూసుకుంటారని ఎంకరేజ్ చేసి పెళ్లి చేశాను. అదెంత తప్పో నాకు తర్వాత కానీ తెలిసి రాలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మ కష్టాలు పడుతూనే ఉంది. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంది. నేను చేసిన తప్పుకి పరిహారం చేసుకునే అవకాశం నాకిప్పటికొచ్చింది పెద్దమ్మా. చందు, చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. మీ నాన్నని చాలా అవమానించినట్టు మాట్లాడుతున్నావు. అవమానించడమా? నేనా? ఆయనే అందరినీ అవమానించాడు పెద్దమ్మా. నలుగురిలోనూ మన పరువు తీశాడు. పెళ్లి చేసిన నన్ను, చేసుకున్న అమ్మని అందరినీ ఫూల్స్ ని చేశాడు. చందు, అసలు మీ నాన్న గురించి నీకేం తెలుసు? నేను ఆయన కూతుర్ని పెద్దమ్మా, నాకు తెలీదా? ఎక్కడి దాకా ఎందుకు? ఇంత జరిగితే ఇది నేను చేసిన తప్పు, నన్ను క్షమించు అని అమ్మతో ఒక్క మాటైనా చెప్పాడా? చెప్పడు. ఎందుకంటే అసలు ఆ మనిషిలో ఎలాంటి రియలైజేషన్ లేదు. తప్పు ఒప్పుకోలేని మనిషితో ఏ ఆడది కలిసి బతకలేదు పెద్దమ్మా. అందుకే అమ్మ నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. ఒకవేళ అమ్మ నన్ను పిలవకపోయినా నా అంతటి నేను వెళ్ళి దగ్గరుండి ఆ పెళ్లిని జరిపిస్తాను. చందు, నేను చెప్పేది విను. వద్దు పెద్దమ్మా, ఈ విషయంలో నేనెవ్వరి మాట వినను. ఇది దేవుడి నిర్ణయం, దాన్ని మనం మార్చలేం అంతే. చందు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఎక్స్పర్ట్స్ అయిన వర్కర్స్ ఉండాలి సార్. వాళ్ళంతా స్ట్రైక్ లో ఉన్నారు. తొందరలోనే వాళ్ళందరూ డ్యూటీలోకి వస్తారు. మీ ఆర్డర్ పూర్తి చేస్తారు. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. సార్, ఐల్ కాల్ యూ బ్యాక్. ఎస్, ఏంటి ఇలా వచ్చారు? ఏం కావాలి? మీ కంపెనీ క్యాంటీన్లో ఆహారం తిని మీ వర్కర్స్ చాలా మంది ప్రాణాపాయ స్థితికి వెళ్ళారు. లక్కీగా వాళ్లలో ఎవరూ చనిపోలేదు. కానీ మీ మీద కేసు మాత్రం ఫైల్ అయింది. మీరే వర్కర్స్ మీద కక్షతో ఆ విషయం కల్పించారని మీ మీద కేసు ఫైల్ అయింది. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. వాళ్ళు కేసు పెడితే మాత్రం ఇలా సరాసరి వచ్చి అరెస్ట్ చేస్తారా? నేనేంటో, నా స్టేటస్ ఏంటో తెలుసుకుని రావాలని తెలీదా? మాకు కావాల్సింది మీ స్టేటస్ కాదండి, మీ మీద మాకొచ్చిన కంప్లైంట్ అంతే. మీరు కావాలనే విషయం కలిపారని చెప్పారు. అందుకే అరెస్ట్ చేస్తున్నాం. దయచేసి కోఆపరేట్ చేయండి. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా మీరు నన్ను అరెస్ట్ చేయలేరు సిఐ గారు. ఎందుకంటే నేను ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాను. కావాలంటే మీరే చూడండి.
అంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని మీకు ముందే తెలుసు. సో మీరు తప్పు చేశారు, అంతేనా? అది తేల్చాల్సింది మీరు కాదు, అది మీ డ్యూటీ కాదు. దొంగలు ఏ రోజైనా దొంగతనానికి రావచ్చు, అందుకే ఇంట్లో కుక్కను పెంచుకుంటాం. ఇది అంతే. నన్ను అరెస్ట్ చేయడం మీరనుకున్నంత ఈజీ కాదు. సో ఇంకా మీరు నిజం రాజా, 1000 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలివాన కుప్పకూలినట్టు ఎంతో మంది నాడించిన భార్గవి కూడా ఇప్పుడు పతనం వైపు పరుగు తీస్తుంది. నేను విన్నాను మూర్తి గారు, యూనియన్ లీడర్స్ కూడా భార్గవి మీద కేసు పెట్టారు. అంతే రాజా, ప్రతి చోట తనకే విజయం దక్కాలనుకోవడం చాలా పొరపాటు. ఎంత అహంకారంతో ప్రవర్తించిందో బయటంతా చాలా కదలకదలుగా చెప్పుకుంటున్నారు. అందరూ నీలాగా చూసి చూడనట్టు ఊరుకోరు కదా. ఒక్క యూనియన్ కాదు, అక్కడ ఉన్న అన్ని యూనియన్లు ఒకటైపోయాయి. అందరూ భార్గవికి యాంటీ అయిపోయారు రాజా. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పార్టీకి భార్గవి అరెస్ట్ కావాల్సింది. ఇక భార్గవికి డౌన్ఫాల్ మొదలైంది మూర్తి గారు. వర్కర్ స్ట్రైక్ మొదలైంది అంటే అన్ని యూనిట్స్లోనూ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఇప్పటి వరకు ఫుడ్ ప్రొడక్ట్స్ లో నెంబర్ 1 స్థాయిలో ఉన్న భార్గవి పడిపోతుంది. తన స్థాయి నుంచి కిందకి దిగజారుతుంది. తనకొచ్చే అన్ని ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతాయి. ఒక్కసారి మార్కెట్లో పేరు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం మూర్తి గారు. అందుకే రాజా, అవకాశం అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఎగిరి పడకూడదు. అలా ఎగిరి పడితే చివరికి ఇదిగో ఇలాగే ఉంటుంది. ఈ దెబ్బతో భార్గవి భారీ నష్టాల్లో కూరుకుపోవడం ఖాయం. భార్గవికి జరిగిన నష్టం కంటే మా అంకుల్కి జరగబోయే నష్టమే నన్ను చాలా కలవరపెడుతోంది. అందరికంటే ఎక్కువగా కృష్ణ అంకుల్ తన జీవితాన్ని నష్టపోబోతున్నారు. ఆ నవీన్ జయంతి గారు పెళ్లి చేసుకోబోతున్నారు. అసలు జయంతి గారు ఎలా ఒప్పుకున్నారు రాజా? ఆవిడ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఏంటంటే ఏమని చెప్తాం మూర్తి గారు, అసలు కొన్ని విషయాల్లో తప్పంతా మా అంకుల్దే అనిపిస్తుంది. ఆయన అతి మంచితనమే ఆయనకు శాపం అవుతుంది. అసలు భార్గవి ఎవరో, ఎలా తను తండ్రి అయ్యాడో తెలిసి కూడా అది 10 మందికి చెప్పకుండా దాచి పొరపాటు చేశారు. ఇలా ఎందుకు చేశారు అని అడిగితే చనిపోయిన వాళ్ళ మీద నింద వేయకూడదు అంటారు. ఆ భార్గవి పక్కన చేరి అంకుల్ అందరికీ శత్రువయ్యారు. చివరికి చందునే అని ద్వేషించే స్థితికి వచ్చిందంటే ఇంకా జయంతి ఆంటీ నిర్ణయం తీసుకోరా? కానీ ఇది జరగకూడదు మూర్తి గారు. ఈ పెళ్లి జరిగితే ఆంటీ చాలా పొరపాటు చేసిన వారవుతారు. ఆ దేవుడు ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. జయంతి, రాక్క కూర్చో అక్క. జయంతి, నేను విన్నది నిజమేనా? ఏంటది? అదే, నువ్వు నవీన్ని పెళ్లి చేసుకోబోతున్నావని విన్నాను. అది నిజమేనా? ఏంటమ్మా చెప్పు. నేను విన్నది నిజమా? అబద్ధం కదూ? ఇది కేవలం పుకారని ఎందుకు అనుకుంటున్నావక్క? నిజమే. ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?
ఇది నీకు తప్పుగా అనిపించడం లేదా? అడగడానికి నేనెవర్ని అనుకుంటే నేనేమీ అడగనులేమ్మా. కానీ ఒక కడుపును పుట్టకపోయినా నేను నీకు అక్కని అనుకుంటే మాత్రం సమాధానం చెప్పు. ఏం చెప్పమంటావక్క? నా నిర్ణయం నీకు తప్పుగా అనిపించొచ్చు, కానీ నా స్థానంలో నిలబడి ఆలోచిస్తే ఆ నిర్ణయంలోనే న్యాయం ఉంది. ఏంటి న్యాయం? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, తర్వాత అవే కనుమరుగైపోతాయి. అలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించి కృష్ణని వదిలేసి నవీన్ని చేసుకోవాలనుకోవటం ఎంతవరకు సమంజసం? అలా చేస్తే రేపు నీకు విలువ ఉంటుందా? నవీనైనా రేపు నిన్ను గౌరవంగా చూస్తాడా? నవీన్ గౌరవంగా చూస్తాడో చూడడో నాకు తెలియదక్క, కానీ మీ మరిదిలా మాత్రం చూడడు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని అడుగుతున్నావు కదక్క? ఇదిగో ఇక్కడే ఈ ప్లేస్ లోనే నిలబడి ఆ భార్గవి నా గురించి నీచంగా మాట్లాడుతుంటే ఇక్కడే నిలబడి వేడుక చూశాడే కాని తను నా భార్య, నువ్వెవరివే నా పెళ్ళాం గురించి మాట్లాడడానికి అని ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడక్క మీ మరిది గారు. ఇంకా అలాంటి మనిషి గురించి నేనెందుకు ఆలోచించాలి? ఆయన గారి కళ్ళ ముందే నువ్వు నవ్విని ఉంచుకున్నావని అడిగింది ఆ భార్గవి. అక్కడ చెప్పు తెగేలా కొట్టాల్సిన మనిషి చేష్టలుడికి నిలబడ్డాడు. ఇంక నేనేం చేయాలి? నన్ను పిచ్చిదాన్ని చేసి హాస్పిటల్లో పడేస్తే ఒక దేవుళ్ళ వచ్చి నిలబడి ఆదుకున్నాడు నవీన్. ఆస్తి పోయి రోడ్డు మీద నిలబడితే చెయ్యించి నిలబడ్డాడు నవీన్. అలాంటి వ్యక్తికి నాకు మధ్య నీచమైన సంబంధం అంటగట్టి లేబర్ మనుషుల నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎదురుగా నిలబడి చూసిన ఆ మనిషిని నేనింకా భర్త అనుకోవాలా? నిజంగా ఆయన మనసులో నా మీద ప్రేమ ఉండుంటే ఊరుకునేవాడా? నువ్వే చెప్పు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదక్క. ఇక ఈ విషయంలో నేను ఎవరి మాట వినగాక వినను. దట్స్ ఆల్. అంకుల్ 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 ఏంటి అంకుల్ ఇది? ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కడ ఏం జరుగుతుందో గమనించారా? జయంతి ఆంటీ ఏం నిర్ణయం తీసుకున్నారో మీకు తెలుసా? తెలుసు. తెలిసి మరి ఇలా కూర్చున్నారేంటి? కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? బాధెందుకు రాజా? దీనికి నేనెందుకు బాధపడాలి? అక్కడ జయంతి ఆంటీ నవీన్ని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి జరగకూడదు. మీరొచ్చి ఆ పెళ్లి ఆపాలి. మీరు చేస్తుంది తప్పు అని జయంతి గారిని ఆపండి. ఆవిడతో మాట్లాడండి. ఆవిడని నిలదీయండి. అప్పుడు అసలు తప్పు అదవుతుంది. ఏంటంకుల్ మీరు మాట్లాడేది? నిజం రాజా, జయంతి తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. లేటుగా అయినా చాలా మంచి నిర్ణయం తీసుకుంది. నవీన్తో తన జీవితం నిజంగా చాలా బాగుంటుంది రాజా. నవీన్ జయంతిని నాకంటే బాగా చూసుకుంటాడు. నాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంకుల్ గుండెల్లో అంత బాధ పెట్టుకొని పైకి ఏమీ లేనట్టు అంత నటిస్తున్నారు? నటన? నేను ఇంతకాలం నటిస్తూనే బ్రతికాను రాజా. ఇప్పుడే సరిగ్గా మాట్లాడుతున్నాను. అసలు జయంతి నన్ను పెళ్లి చేసుకొని జీవితంలో ఏం సుఖపడిందో చెప్పు రాజా. నా వల్ల ఇప్పటికే తన లైఫ్లో చాలా నష్టపోయింది. ఇప్పటికైనా తను మంచి నిర్ణయం తీసుకుంది. అంకుల్ అవును రాజా, నిజానికి నేను జయంతికి నవీన్లకి మధ్య అడ్డుగా వచ్చాను.
నేను లేకపోయి ఉంటే వాళ్ళిద్దరూ ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు. అనుకోకుండా చందు వల్ల నా మీద ప్రేమ పెంచుకొని తన లైఫ్ని స్పాయిల్ చేసుకుంది. ఇప్పటికైనా జయంతి మంచి నిర్ణయం తీసుకుంది రాజా. ఆ నిర్ణయాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. లేదంకుల్, మీరు బాధని దిగమింగుకొని మాట్లాడుతున్నారు. మీ మనసులో వాళ్ళకి పెళ్లి కావడం ఏమాత్రం ఇష్టం లేదు. నాకిష్టమే రాజా. దయచేసి నన్ను ఎంతకంటే ఇబ్బంది పెట్టకు ప్లీజ్. వెళ్ళు. నువ్వు ఇక్కడికి రావడం చెందుకు తెలిస్తే చాలా గొడవ అవుతుంది. వెళ్ళు రాజా. అది కాదు అంకుల్. ప్లీజ్, వెళ్ళమంటున్నానా? వెళ్ళు. వావ్ బావా, నాకోసం వచ్చావా బావా? నాకు మాట చెప్తే నేనే నీకు వెల్కమ్ చెప్పేదాన్ని కదా. ఇప్పటికి నీ కళ్ళు మంటలు చల్లారాయా? నీ వల్లే కదా అంకులు జయంతి గారు విడిపోయారు. నీ వల్లే కదా ఈరోజు జయంతి గారు ఆ నవీన్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా ఎంతమంది నేర్పిస్తావు? ఎన్ని కాపురాలు కూలుస్తావు? నీ ఒక్కడి కాపురం కొలిస్తే చాలు బావా. నువ్వు ఈ రోజు నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టే ఏదో ఒక రోజు నా జీవితంలో కూడా వెతుక్కుంటూ వస్తావు. నువ్వు రాగానే మన కొత్త జీవితం మొదలవుతుంది బావా. అప్పటి వరకు నేనింతే. ఇవన్నీ ఆపేయాలంటే మన దాంపత్యం ఎప్పుడు ప్రారంభించాలో నువ్వే చెప్పు బావా. ఏయ్, అసలు నువ్వు మనిషివే కాదు, కుక్కని కూడా చీ అంటే అవతలికెళ్తుంది. నిన్ను ఎన్నిసార్లు చీకొట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ అదే పాట పాడుతున్నావు. బావా, నువ్వు నన్నెంత హీనంగా పోల్చినా నేనేం ఫీల్ కాను. నన్ను తిట్టే హక్కు, నన్ను దగ్గరికి తీసే హక్కు నీకెప్పుడో ఇచ్చా. నువ్వు ఇచ్చిన ఆ హక్కుని తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. రేపు అవసరమైతే నీలాంటి వీధి కుక్కల నోర్లు మూయించడానికి పెళ్లి కూడా చేసుకుంటాం. నేను నిజంగానే నవీన్ని పెళ్లి చేసుకుంటాను. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నేను మాత్రం నవీన్ని పెళ్లి చేసుకొని తీరుతాను. నాకు నవీన్కి అతి తొందరలోనే పెళ్లి జరగబోతోంది. నవీన్, కంగ్రాచులేషన్స్ నవీన్. ఎందుకు? నువ్వు జయంతి పెళ్లి చేసుకోబోతున్నారుగా. చాలా చాలా థ్యాంక్స్. అన్నట్లు నీకేం బాధగా అనిపించట్లేదా కృష్ణ? బాధ ఎందుకు? నీకు దక్కాల్సిన జయంతి నాకు భార్య కాబోతుంటే బాధగా ఉండదా? అదేం లేదు. నిజానికి ఈ పెళ్లి జరుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కనీసం జెలసీగా కూడా లేదా కృష్ణ? జలసీనా? జలసీ ఎందుకు ఉండాలి? నిజానికి జయంతి నీకు దక్కడమే న్యాయం. నేను అనవసరంగా మీ మధ్యకొచ్చి మీ జీవితంలో అడ్డమయ్యాను. జయంతి నా భార్య సూర్యలా ఉందనే కారణంతో చందు తొందరపడి నాకు జయంతికి పెళ్లి చేసింది. లేకపోయింటే జయంతి నీకే దక్కాల్సింది కదా. అందుకే నాకు ఎలాంటి బాధ జలసీ లేవు.
నటించడం నీకు చాలా బాగా వచ్చు కృష్ణ. ఎంత తెలివిగా నటిస్తూ నీ తప్పును కవర్ చేసుకుంటున్నావంటే అక్కడికి నువ్వేదో త్యాగమూర్తి అయినట్టు, జయంతి నేను కలిసి నీకు అన్యాయం చేసినట్టు చాలా బాగా కవర్ చేస్తున్నావు కృష్ణ. నేనా? అవును, నువ్వే. ఎంత గొప్పగా కవర్ చేస్తున్నావు చూడు. అప్పటికి నువ్వేదో గొప్ప త్యాగమూర్తివి, నిన్ను మోసం చేసి జయంతి నన్ను పెళ్లి చేసుకుంటుంది అని లోకమంతా నమ్మాలి, నీకు సింపతి రావాలి. హ, అందులో నువ్వు చేసిన తప్పులన్నీ కొట్టుకుపోవాలి కృష్ణ. సూపర్ కృష్ణ, సూపర్ నువ్వు. నవీన్, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? జయంతికి అన్యాయం చేసింది నువ్వు కాదు, భార్గవి నువ్వు తండ్రి అని తెలిసి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి హాస్పిటల్లో జాయిన్ అయింది జయంతి. ఎవరి వల్ల? నీ వల్ల కాదా? అది నీ తప్పు కాదా? కష్టపడి తన బిజినెస్ లో నిలదొక్కోవాలని చూస్తుంటే ఎన్నిసార్లు తనని అనగదొక్కాలని చూసావు కృష్ణ. ఆ తప్పులన్నీ కవర్ చేసుకుంటున్నావా? అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందే ఆ భార్గవి నన్ను జయంతిని నిలబెట్టి అతి దారుణంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు నోరెత్తలేదు. దానికి కారణం ఏంటో చెప్పు. నువ్వు అనలేని మాటలు ఆ భార్గవి అంటుంటే చాలా సంతోషించావు కదూ. ఇంతకాలం జయంతి చెప్తా ఉంటే నేను నమ్మలేదు కృష్ణ, కానీ ఇప్పుడు అర్థమైంది. నువ్వేంటో, నీ నిజ స్వరూపం ఏంటో బాగా అర్థమైంది. ఖచ్చితంగా మా పెళ్లి జరుగుతుంది, నువ్వు తప్పకుండా రావాలి.